రాయలసీమకి మరొక ఫ్యాక్టరీ సెంచురీ ప్యానెల్స్కి తాజాగా జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఇందులో 1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు, 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి, 80,000 ఎకరాలు జామాయిల చెట్ల పెంపకానికి ప్రోత్సాహం. ఇప్పటికే సబ్సిడీ ధరకు 50 లక్షల విత్తనాలు మొక్కలు కూడా పంపిణీ చేశారు. అక్కడ యూనిట్కి అనుబంధంగా నాయుడుపేటలో రీసిన్ తయారీ యూనిట్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర గోపవరం పారిశ్రామిక పార్కులో 1000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసింది ఈ సెంచురీ ప్యానెల్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. యూనిట్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నట్టు. అట్లాగే సెంచురీ ప్యానెల్స్కి డిసెంబర్ 23, 2021 జగనే భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటిది అది. 2021 కరెక్ట్గా 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చినటువంటి పరిశ్రమ ఇనాగరేషన్. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి సంబంధించిన మొత్తం 490 ఎకరాల్లో గోపురం దగ్గర ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఏసీ పారిశ్రామిక పార్క్ అభివృద్ధి. ఇందులో యాంకర్ యూనిట్గా ఈ సెంచురీ ప్యానెల్స్కి 100 ఎకరాలని 33 ఏళ్లకు లీజుకి కేటాయించడంతో అక్కడే ఫర్నిచర్ తయారు చేయడానికి కావాల్సినటువంటిది కూడా దొరుకుతుంది.